సర్పంచ్ వచ్చేసి ఊరికి రాణి రాజు అని. ఇప్పుడు ఎక్కడుందండి అది? చెప్పుకోవాలంటే నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే పల్లెటూరులోన ఏదైనా కాలు మురికైంది అనుకో సర్పంచ్ ఇంటికే వస్తారు. ఏదైనా ఇంకా గలీజ్ అంటే సర్పంచ్ ఇంటికే వస్తారు. చివరికి బల్బు అయిన వాళ్ళ ఇంటి ముందు బల్బు అయిన సర్పంచ్ ఇంటికే వస్తారు. మళ్ళీ సర్పంచ్ కి సమస్య వచ్చింది కదండి. మరి ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? కాబట్టి ఇక్కడుండైనా కానీ సర్పంచ్ సమస్య అని చెప్పుకోదు. ఎందుకంటే సమస్య దేనికైనా సర్పంచ్ ముందుంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఏ సమస్య ఉన్నా కూడా ముందు సర్పంచ్ దగ్గరికే రాండి. ఏ సమస్య అయినా సర్పంచ్ దగ్గరికే రాండి, మేము నెరవేరుస్తాం. ఎందుకంటే మేము మీకోసమే పనిచేస్తున్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు మా దగ్గరికే రండి. వేరే వాళ్ళు రోడ్లు వేయడం, వేరే వాళ్ళు వచ్చి ఏదేదో చేసేయడం ఇది మానేయండి. ఏ ప్రభుత్వం అయినా కానీ ముందు సర్పంచ్కే చెక్ పవర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సువర్ణ, మా ఊరు సాంబగల్ సర్పంచ్. నేను ఊరికి సమస్య వస్తే సర్పంచ్కి సంబంధం, మరి సర్పంచ్కి సమస్య వస్తే మరి ఎవరు చూడాలి? కాబట్టి మా ఇన్ని ఏళ్లలో 3 సంవత్సరాల నుండి మేము రాజకీయాల్లోనే ఉన్నాం, సర్పంచ్ గారి పదవిలోనే ఉన్నాం. కానీ ఎప్పుడు ఏ రోజు రాని సమస్య ఈ రోజే ఎందుకు వచ్చిందంటే కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగట్లేదు. అందుకని మేము ఈ రోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ముందు వచ్చే సర్పంచులకైనా ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ సర్పంచ్కి న్యాయం జరగాలి. ఎందుకంటే మేము ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన సర్పంచులు కాబట్టి మాకు కంపల్సరీ న్యాయం జరగాలి. ఎందుకంటే ఈ రోజు మా ప్రమేయం లేకుండా, మా సిగ్నేచర్ లేకుండా, మా అవసరం లేకుండా పల్లెల్లో పనులు జరుగుతున్నాయి. ఎలా? ఇంతకుముందు అనేటోళ్ళు సర్పంచ్ వచ్చేసి ఊరికి రాణి రాజు అని. ఇప్పుడు ఎక్కడుందండి అది? చెప్పుకోవాలంటే నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే పల్లెటూరులోన ఏదైనా కాలు మురికైంది అనుకో సర్పంచ్ ఇంటికే వస్తారు. ఏదైనా ఇంకా గలీజ్ అంటే సర్పంచ్ ఇంటికే వస్తారు. చివరికి బల్బు అయిన వాళ్ళ ఇంటి ముందు బల్బు అయిన సర్పంచ్ ఇంటికే వస్తారు. మళ్ళీ సర్పంచ్కి సమస్య వచ్చింది కదండి. మరి ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? కాబట్టి ఇక్కడుండైనా కానీ సర్పంచ్ సమస్య అని చెప్పుకోదు. ఎందుకంటే సమస్య దేనికైనా సర్పంచ్ ముందుంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఏ సమస్య ఉన్నా కూడా ముందు సర్పంచ్ దగ్గరికే రాండి. ఏ సమస్య అయినా సర్పంచ్ దగ్గరికే రాండి, మేము నెరవేరుస్తాం. ఎందుకంటే మేము మీకోసమే పనిచేస్తున్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు మా దగ్గరికే రండి. వేరే వాళ్ళు రోడ్లు వేయడం, వేరే వాళ్ళు వచ్చి ఏదేదో చేసేయడం ఇది మానేయండి. ఏ ప్రభుత్వం అయినా కానీ ముందు సర్పంచ్కే చెక్ పవర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సువర్ణ, మా ఊరు సాంబగల్ సర్పంచ్. నేను